అందరికీ నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒకే ఒక్క పదం వెనుక దాగి ఉన్న అనంతమైన విశ్వరహస్యాలను ఛేదించే ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. నమస్కారం. అవును, పదాలు అంటే కేవలం అక్షరాల కలయిక మాత్రమే కాదు కదా. కొన్నిసార్లు అవి అనంతమైన జ్ఞానానికి, ఒక కొత్త ప్రపంచానికి తలుపులు తెరుస్తాయి. ఖచ్చితంగా. ఆ కోవలోకి వచ్చేదే మన విష్ణు సహస్రనామాల్లోని 28వ నామం, అదే స్థాణు. మనం ఈరోజు మాట్లాడుకోబోయే ఈ అద్భుతమైన సమాచారాన్ని, ఈ లోతైన పరిశోధనను హైదరాబాద్కు చెందిన శ్రీ గాయత్రి జ్యోతిష్య విద్యాపీఠం వారు ఎంతో ప్రామాణికంగా మనకు అందించారు. అవును, వారి పరిశోధన ఆధారంగానే మన ఈనాటి చర్చ సాగుతుంది. వారు ఎంతో అద్భుతమైన డేటా పాయింట్స్ ఇచ్చారు. చాలా ఉత్సాహంగా ఉందసలు. ఎందుకంటే సాధారణంగా వాడుక భాషలో మనం ఎవరైనా కదలకుండా ఉండిపోతే స్థాణువైపోయాడు అంటుంటాం గదా. అంటే ఎలాంటి కదలిక లేకుండా ఒకే చోట స్థిరంగా ఉండిపోవడం అని దానికర్థం. కరెక్ట్, వాడుకలో మనం అలాగే ఉపయోగిస్తాం. కానీ విచిత్రమేంటంటే ఈ చిన్న పదం కేవలం విష్ణుకే కాదు, అసలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల తత్వానికి, అలాగే జైన మతానికి, అత్యంత నిగూఢమైన తాంత్రిక విద్యలకు, చివరికి మనలోని సొంత ఆత్మకు ఎలా ముడిపడి ఉందో తెలిస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఒక పెద్ద ఆహా మోమెంట్ లాగా ఉంటుంది. నిజమే, చాలా విశాలమైన అర్థం ఉంది దానికి. అసలు ఈ స్థాను అనే పదానికున్న ఆ ప్రాథమిక తత్వమేమిటో మనం ముందుగా విశ్లేషిద్దాం. అనంతమైన ఆ పరబ్రహ్మాన్ని స్థాణువని ఎందుకంటారో చూద్దాం. తప్పకుండా. ఎందుకంటారు? ఇక్కడ మనం తార్కికంగా ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. స్థిరంగా నిలబడటం లేదా కదలిక లేకపోవడం అనే ఆ లక్షణాన్ని ఆ అనంతమైన బ్రహ్మానికి ఎందుకు ఆపాదించారు అనేది మనం ముందు అర్థం చేసుకోవాలి. అంటే కదలకపోవడం అనేది ఒక పరిమితిలాగా అనిపిస్తుంది కదా భౌతికంగా చూస్తే. ఎగ్జాక్ట్లీ, అలా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచిస్తే స్పేస్ మరియు టైం, అంటే అంతరిక్షం మరియు సమయాల ప్రవాహం అనేవి రెండూ వేర్వేరు విషయాలు కావు. ఆ రెండూ కూడా ఆ బ్రహ్మంలోనే ఇమిడి ఉన్నాయి. ఓహో, అంటే స్పేస్ కూడా ఆయనలోనే ఉందన్నమాట. అవును, ఏదైనా ఒక వస్తువు కానీ లేదా మనిషి కానీ ఒక చోట నుండి మరో చోటికి వెళ్లాలంటే భౌతికంగా అక్కడ కొంత ఖాళీ స్థలం, అంటే స్పేస్ అనేది ఉండాలి కదా. అవును, ఖచ్చితంగా ఉండాలి. కాని సమస్త విశ్వాన్ని, ఆ అనంతమైన శూన్యాన్ని తనలో ఇముడ్చుకున్న ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మాండికి కదలడానికి వేరే చోటెక్కడుంటుంది? వావ్, ఇది చాలా గొప్ప లాజిక్. అంటే అంత తానే అయినప్పుడు కదలడానికి బయట ఇంకో ప్లేస్ లేదు. సరిగ్గా చెప్పారు. ఉదాహరణకు, సముద్రంలో చేప ఒక చోట నుండి మరో చోటికి కదులుతుంది, కాని ఆ సముద్రమే తనలో తాను కదల్లేదు కదా. భలే చెప్పారు. సముద్రం తనలో తాను కదలలేదు. అదేవిధంగా అంతా తానై ఉన్నప్పుడు ఇక కదలికకు ఆస్కారమే లేదు. అందుకే ఆ పరబ్రహ్మాన్ని స్వతహాగా ఎలాంటి కదలిక లేని స్థాణు అని పిలుస్తారు. ఈ తర్కం వినడానికి చాలా అద్భుతంగా ఉంది. బ్రహ్మం నిశ్చలమన్మాట. అయితే ఈ పదాన్ని ముందుగా మనం సృష్టికి మూలాధారమైన విష్ణువు కోణం నుండి చూద్దాం. తప్పకుండా. సనాతన ధర్మంలో ఆది శంకరాచార్యుల వారు తమ విష్ణు సహస్రనామ భాష్యంలో ఈ పదాన్ని చాలా స్పష్టంగా వివరించారు కదా. వారు స్థిరత్వాత్ స్థాణుః అని పేర్కొన్నారు. అవును, స్థిరత్వాత్ స్థాణుః అంటే స్థిరంగా ఉండటం వల్ల. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ సమస్త అస్తిత్వానికి, ఈ సృష్టి మొత్తానికి విష్ణువు మూలాధారం అని దీనంతరార్థం. ఒక యాక్సిస్ ముండిలాగా అన్నమాట. విశ్వం మొత్తానికి ఆయనే కేంద్రబిందువు, ఆయనే ఒక ఆధారస్తంభం. కరెక్ట్. ఏ విధంగా అయితే ఒక చక్రాన్ని తిప్పడానికి మధ్యలో ఒక ఇరుసు స్థిరంగా ఉండాలో, ఈ విశ్వం నడవడానికి విష్ణువు అలా స్థిరంగా ఉండే ఆధారస్తంభమని చెప్పవచ్చు. అందుకే ఆయన్ని స్థాణు అన్నారు. కాని ఇక్కడే ఒక ఊహించని మలుపుంది కదా. అవును, ఒక పెద్ద సర్ప్రైజ్ ఉందిక్కడ. అదేంటంటే ఈ పదం సృష్టికి మూలమైన స్త్రీతత్వానికి కూడా వర్తిస్తుందని మన మూలాలు చెబుతున్నాయి. ఖచ్చితంగా. ఇక్కడే మనకు మన పూర్వీకుల విశాల దృక్పథం కనిపిస్తుంది. శివమహాపురాణం ప్రకారం చూస్తే స్థాను అనే పదం సాక్షాత్తు ఉమాదేవిని లేదా దుర్గామాతను సూచిస్తుంది. శివపురాణంలో మేనక ఉమాదేవిని స్తుతించే ఒక అత్యంత అద్భుతమైన ఘట్టముంది. అందులో ఆమె అమ్మవారిని ఎలా కీర్తిస్తుందో చూడండి. ఎలా కీర్తించింది? అగ్నిలో దాగి ఉన్న అపారమైన దహనశక్తి ఆమె, సూర్యకిరణాలలోని ప్రకాశించే కాంతి ఆమె, అలాగే చంద్రకాంతులో ప్రాణాలను నిలిపే అమృతతత్వం కూడా ఆమెనే అని చెబుతుంది. అంటే భౌతికమైన రూపాల వెనుక ఉన్న అసలైన పవర్ అమ్మే అన్నమాట. అవును,
అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఈ మూడింటిలో ఉన్న చైతన్యం ఆ అమ్మవారే అని ఆ స్తుతి యొక్క సారాంశం. కేవలం భౌతికమైన ఆకారాలకు మాత్రమే పరిమితం కాకుండా ఆ రూపాల వెనుక ఉన్న ప్రాణశక్తి కూడా ఆమెనే అని ఈ గ్రంథాలు చాలా స్పష్టం చేస్తున్నాయి. అంటే దేవుడు, దేవి అనే లింగ భేదాలకు అతీతమైన ఒక మూల తత్వాన్ని మన పూర్వీకులు ఒకే పదంతో సూచించారన్నమాట. అవును, జెండర్ బయాస్ లేని పదమిది. సృష్టికి ఆధారమైన విష్ణువుకు, అలాగే ఆ సృష్టిలో చైతన్యం నింపే శక్తి స్వరూపిణికి ఒకే పదాన్ని వాడటము నిజంగా గమనించదగ్గ విషయం. అగ్నిలో వేడి ఎలాగో ఈ సృష్టిలో అమ్మవారు కూడా అలా మమేకమయ్యున్నారు. 100% నిజం. మరి ఇదే పురాణం ప్రకారం ఈ సర్వవ్యాపకమైన శక్తి నుండే త్రిమూర్తులు ఉద్భవించారా? దానికి సంబంధించి ఏమైనా నిర్దిష్టమైన వాక్యాలున్నాయా అందులో? ఖచ్చితంగా ఉన్నాయి. అదే శివపురాణంలో మరో అత్యంత కీలకమైన వాక్యముంది. అదేంటంటే బ్రహ్మ అచ్యుత స్థాను శరీరహేతుః. బ్రహ్మ అచ్యుత స్థాను శరీర హేతుః. దీని అర్థమేంటి? ఈ వాక్యాన్ని విశ్లేషిస్తే మనకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి. సర్వవ్యాపకమైన ఆ సత్యం నుండి బ్రహ్మ, విష్ణు, శివుడు అనే త్రిమూర్తులు ఉద్భవించడానికి ప్రధాన కారణం ఆ మాతృమూర్తి, ఆ గౌరీమాతయే అని స్పష్టమవుతోంది. అంటే ఆ పరాశక్తే ఈ త్రిమూర్తుల ఆవిర్భావానికి మూలమంటారా? అవును. ఎవరికైతే ఆకారం లేదో, ఎవరైతే సృష్టికి మున్నే ఉన్నారో ఆ అమ్మవారి ఇచ్చ మేరకే సృష్టి, స్థితి, లయ కారకులైన ఈ ముగ్గురు దేవుళ్ళు ఆవిర్భవించారు. అద్భుతం. కే పరిమితం కాకుండా సృష్టి మూలమైన అమ్మవారికి కూడా ఇంత పరిపూర్ణంగా వర్తించడం ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. సరే, ఇప్పుడు మనం శివుని దగ్గరకొద్దాం. తప్పకుండా. ఎందుకంటే స్థాను అనగానే అందరికీ శివుడే గుర్తొస్తాడు ముందు. అవును కదా. ఇక్కడ క్షీరసాగర మదనం సమయంలో జరిగిన ఒక అద్భుతమైన పౌరాణిక ఘట్టాన్ని మనం ఖచ్చితంగా ప్రస్తావించాలి. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని మదిస్తున్నప్పుడు ముందుగా అమృతం రాలేదు కదా. రాలేదు. ముందుగా భయంకరమైన హాలాహలం పుట్టింది. అదే, సృష్టిని నాశనం చేయగల భయంకరమైన కాలకూట విషం ఉద్భవించింది. ఆ విషం యొక్క వేడికి లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. అప్పుడు సృష్టిని ఆ వినాశనం నుండి కాపాడటానికి శివుడు ముందుకు వచ్చి ఆ విషాన్ని మింగాడు. అవును, నీలకంఠుడయ్యాడు. ఆయన స్థాణువు కాబట్టే ఆ భయంకరమైన విషం ఆయనపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. దాన్ని కంఠంలోనే స్థిరంగా నిలిపేశాడు అనే ఒక వాదన మనకు వినిపిస్తుంది. దీనికి సంబంధించి తాత్వికమైన వివరణేమైనా ఉందా? దీని వెనుక చాలా గొప్ప తాత్వికత దాగి ఉంది. ఇందాక మనం అనుకున్నట్లు పదాత్పత్తి ప్రకారం చూస్తే సంస్కృతంలో స్థ అంటే నిలబడటం అని అర్థం. నిలబడటం. గ్రంథాలేం చెబుతున్నాయంటే రుద్రులను సృష్టించిన తరువాత శివుడు ఊర్ధ్వరేతస్సుతో అనంతమైన శూన్యంలో నిలబడ్డాడు అని వివరిస్తాయి. ఇక్కడ ఈ ఊర్ధ్వరేతస్సు అంటే ఏమిటో మనం కాస్త వివరంగా చెప్పుకోవాలి. అవును, అది చాలా ముఖ్యమైన పదం. దాని అర్థమేంటి? సాధారణంగా మనిషిలోని ప్రాణశక్తి లేదా సృజనాత్మక శక్తి అనేది భౌతికమైన కోరికల వైపు, ప్రాపంచిక విషయాల వైపు ప్రవహిస్తూ ఉంటుంది కదా. అవును, బాహ్య ప్రపంచం వైపు వెళుతుంది. కాని ఆ అపారమైన శక్తిని బాహ్య ప్రపంచం వైపు కాకుండా తన లోపలికి, ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయిలకు మళ్లించి సంపూర్ణమైన బ్రహ్మచారిగా మారడాన్ని ఊర్ధ్వరేతస్సు అంటారు. ఓహో, అంటే ఎనర్జీని లోపలికి టర్న్ చేయడమన్నమాట. ఎగ్జాక్ట్లీ. అలా తన శక్తిని అంతర్ముఖం చేసుకుని మనసుతో గ్రహించలేని శాశ్వతమైన ఆనంద స్థితిలో ఆయన అలా నిశ్చలంగా నిలబడిపోయాడు. చలనం లేని స్థితిలో. అవును, ఎలాంటి చలనం లేని ఆ అనంతమైన ఆనంద స్థితిలో, దేనికి చలించని స్థితిలో ఆయన స్థిరపడ్డాడు కాబట్టే ఆయన స్థానువయ్యాడు. అందుకే ఆ హాలహాలం కూడా ఆయనలోని ఆ ప్రశాంతతను ఏమీ చేయలేకపోయింది. మనలోని ప్రాణశక్తిని భౌతిక విషయాల మీద కాకుండా ఉన్నతమైన ఆధ్యాత్మికత వైపు మళ్లించి ఒక శాశ్వతమైన, చలనం లేని స్థితిలో స్థిరపడటం. భలే ఉంది ఈ భావన. అయితే ఈ సిద్ధాంతం కురుక్షేత్రం దగ్గర ఉన్న ఒక పవిత్ర క్షేత్రానికి కూడా ముడిపడి ఉందని మన మూలాల ద్వారా తెలుస్తోంది కదా. అవును, భౌతికంగా ఒక స్థలంతో కూడా దీనికి సంబంధం ఉంది. కురుక్షేత్రం సమీపంలో స్థాణులింగం అనే ప్రాచీనమైన ప్రదేశం ఉంది. సౌరపురాణం ప్రకారం సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఇక్కడే కఠోరమైన తపస్సు చేసి తన బ్రహ్మత్వాన్ని సాధించాడని చెబుతారు. కరెక్ట్, అక్కడే తపస్సు చేశాడు బ్రహ్మ. అంతేకాకుండా వాళ్లఖిల్య మహామునులు అనే గొప్ప మునులు కూడా ఇక్కడే సిద్ధి పొందారని ఆధారాలున్నాయి. అంటే ఈ స్థాణుతత్వం అనేది కేవలం ఒక ఆలోచన, భావన మాత్రమే కాదు, అదొక పవిత్ర క్షేత్రానికి, సిద్ధికి కూడా కేంద్రంగా భావించవచ్చా? అవును, ఇక్కడే మనం
సృష్టికి ఆధారమైన ఒక మహాస్తంభం అంటే యాక్సిస్ ముండి అనే భావనను అర్థం చేసుకోవాలి. బ్రహ్మ మరియు విష్ణువులు ముందు శివుడు అంతులేని శాశ్వతమైన ఒక మహాకాంతి స్తంభంగా ఆవిర్భవించినట్లుగా పురాణాలు వివరిస్తాయి. ఒక జ్యోతిర్లింగంలాగానా? అవును, ఈ సమస్త సృష్టికి అదే మూలాధారమైన స్తంభం. సృష్టి అంతా దాని చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లమేంటంటే మన మానవ మేధస్సుకు, మన భౌతికమైన ఇంద్రియాలకు చాలా పరిమితులున్నాయి. అవును, మన కళ్ళన్నీ చూడలేవు కదా. అదే ఆ అనంతమైన ఆద్యంతాలు లేని కాంతి స్తంభాన్ని ఉన్నదున్నట్లుగా మన కళ్లతో మనం గ్రహించలేము. ఆ పరిమితమైన అవగాహన కారణంగానే ఆ అనంతమైన కాంతి స్తంభాన్నే మనం ఒక ప్రతీకగా తీసుకుని ఆరాధిస్తాము. ఓహో, ఆ పవిత్రమైన ప్రతీకే శివలింగమనమాట. ఎగ్జాక్ట్లీ. ఈ విషయాన్ని రుద్రధ్యాన శ్లోకం చాలా స్పష్టంగా చెబుతుంది. ఆ పాతాళ నభోంతరాళ భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ స్ఫాటిక లింగమౌళి అంటుంది ఆ శ్లోకం. చాలా గొప్ప శ్లోకమిది. దీని అర్థమేంటి? అంటే పాతాళం నుండి అంతరిక్షం వరకు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న శాశ్వతమైన ప్రకాశానికి, ఆ జ్ఞానానికి ప్రతీక ఈ శివలింగం అని దాని లోతైన అర్థం. శివలింగమంటే కేవలం గుడిలో ఉండే ఒక ఆకారం మాత్రమే కాదు, సృష్టికి మూలమైన జ్ఞానం యొక్క శాశ్వత స్తంభం అది. పరిమితమైన మన అవగాహనకు ఆ అనంతమైన కాంతి స్తంభాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఆకారం అవసరమైంది. అదే ఆ ఆరాధన వెనుక ఉన్న అసలు ఉద్దేశమని చాలా చక్కగా వివరించారు. అవును, అదొక రిప్రజెంటేషన్ మాత్రమే. సనాతన ధర్మం, పురాణాలు ఈ పదాన్ని ఎలా చూశాయో మనం తెలుసుకున్నాం. ఇక్కడ్నుండి మనం ఇంకొక ఆసక్తికరమైన కోణంలోకి వెళ్దాం. మన సనాతన ధర్మం నుండి బయటపడి ఇతర గ్రంథాల వైపు ప్రయాణం చేద్దాం. తప్పకుండా. ఎటువైపు వెళ్దాం? దైవత్వాన్ని మనిషి తన సొంత సాధన ద్వారా ఎలా చేరుకోవచ్చో వివరించే తంత్రశాస్త్రం వైపు మన చర్చను మళ్లిద్దాం. ఎందుకంటే తంత్రశాస్త్రం అనగానే చాలామందికి కొన్ని భయాలు, అపోహలు ఉంటాయి. నిజమే, దాని గురించి తప్పుగా అనుకుంటారు చాలామంది. కాని నిజానికి అది అత్యున్నతమైన ఆధ్యాత్మిక సాధన గురించి చెబుతుంది కదా. మరి ఆ తాంత్రిక విద్యల్లో ఈ స్థాణు పదాన్ని ఎలా ఉపయోగించారో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. మీరు చెప్పినట్లు తంత్రశాస్త్రంపై ఉన్న ఆ అపోహలను పక్కన పెట్టి దాన్ని పూర్తిగా తాత్వికంగా చూస్తే అందులో ఈ పదానికి చాలా నిగూఢమైన అర్థం ఉంది. ఉదాహరణకు మంథాన భైరవతంత్రం అనే ఒక ముఖ్యమైన తంత్ర గ్రంథం ఉంది. మంథాన భైరవతంత్రం. అవును, దాని ప్రకారం చూస్తే భైరవాష్టకం అంటే 8 మంది భైరవులలో ఒకరి పేరు స్థాణు. ఆ 8 మంది ఎవరంటే నిత్య, నాద, అజ, కారణ, అవ్యయ, సర్వగ, శాశ్వత మరియు స్థాణు. వావ్! 8వ భైరవుడు పేరు స్థాణు. అవును, ఇక్కడ ప్రతి భైరవుడు సృష్టిలోని ఒక్కో తత్వానికి ప్రతీక. ఇక్కడ స్థాణుభైరవుడు అవ్యక్త పీఠంతో అనుసంధానించబడి ఉంటాడని తంత్రశాస్త్రం చెప్తోంది. అవ్యక్త పీఠమంటే వ్యక్తమవ్వనిది అనా? సరిగ్గా పట్టుకున్నారు. అవ్యక్త పీఠమంటే కంటికి కనిపించని, వ్యక్తమవ్వని మూలస్థానం. అన్మానిఫెస్ట్ సీట్ అంటాం కదా, అలా. ఒక చిత్రకారుడు బొమ్మ గీయడానికి ముందు ఆ క్యాన్వాస్ ఎలా ఖాళీగా, నిశ్శబ్దంగా ఉంటుందో, సృష్టి జరగడానికి ముందు ఉన్న ఆ నిశ్శబ్ద స్థితికి ఈ అవ్యక్త పీఠం ప్రతీక అని మనం అర్థం చేసుకోవాలి. అద్భుతమైన ఉదాహరణ. సృష్టి జరగక ముందుండే ఆ బేస్ క్యాన్వెస్ అనమాట. అష్టభైరవులలో ఒకరి పేరు స్థాణు అనేది నిజంగా విశేషం. దానికి తోడు ఇంకొక శాక్త తంత్ర గ్రంథమైన జయద్రథ యామలంలో దీక్షల గురించి ప్రస్తావనుంది. అవును, జయద్రథ యామలమనేది చాలా కీలకమైన గ్రంథం. ఒక ఆధ్యాత్మిక సాధకుడు తీసుకునే ఆ దీక్షలతో ఈ స్థానితత్వానికి ఉన్న సంబంధమేమిటి? సాధకుడికి ఈ దీక్షలు ఎలా ఉపయోగపడతాయో కాస్త వివరంగా చెప్పండి. తప్పకుండా. జయద్రథయామలం గ్రంథం ఆధ్యాత్మిక ప్రయాణంలో సాధకుడు దాటవలసిన 2 ప్రధాన దశలను వివరిస్తుంది. అవే సమయదీక్ష మరియు నిర్వాణదీక్ష. వీటి గురించి మనం కాస్త లోతుగా చూద్దాం. సమయదీక్ష, నిర్వాణదీక్ష, రైట్. సమయదీక్ష అంటే సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టినప్పుడు తీసుకునే ప్రాథమిక నియమావళి లేదా ఒక క్రమశిక్షణ. మనసును, శరీరాన్ని ఒక దారిలో పెట్టే మొదటి పునాది ఇది. అంటే ఒక బిగినర్ లెవెల్ రూల్స్ లాంటివా? అవును, అంటే కోరికలను అదుపులో ఉంచుకోవడం, గురువు చెప్పిన సాధనను క్రమం తప్పకుండా చెయ్యడం ఈ దీక్షలో భాగం. ఇక రెండవది నిర్వాణ దీక్ష. ఇది అత్యున్నతమైన స్థితి.
ఇందులో సాధకుడు తన పరిమితులను దాటి భౌతికమైన బంధాల నుండి సంపూర్ణమైన విముక్తిని పొందుతాడు. అంటే ఎన్లైటన్మెంట్ లాంటిదన్నమాట. కరెక్ట్. ఎవరైతే ఒక సాధకుడు ఈ 2 దీక్షలలో సంపూర్ణ నైపుణ్యం సాధిస్తాడో అతడు దైవంతో ఒక శాశ్వతమైన ఏకత్వాన్ని పొందుతాడు. ఎటర్నల్ పర్వేషన్ అంటారు దాన్ని. తనను తాను దైవంలో విలీనం చేసుకుంటాడు కదా. అవును. నా దైవత్వంతో మమేకమై ఇక భౌతికమైన ఏనీకీ చలించని ఆ స్థిరమైన స్థితిని పొందిన సాధకుడిని కూడా స్థాణు అనే పిలుస్తారనే ఆ గ్రంథం విశ్లేషిస్తోంది. వావ్! అంటే దైవమెక్కడో లేదు, సరైన సాధన ద్వారా, క్రమశిక్షణ ద్వారా మనిషి కూడా ఆ దైవత్వపు స్థిరమైన స్థితికి చేరుకోగలడు అని తంత్రశాస్త్రం చెబుతోందనమాట. ఎగ్జాక్ట్లీ. మనిషే స్థాణువవ్వచ్చు. దీక్షల ద్వారా సాధకుడు అచలమైన, చలించని మనోస్థితికి చేరుకోవడమే స్థాణుతత్వం. ఇది నిజంగా మనిషికి ఒక గొప్ప ఆశాకిరణం. మనిషి తన పరిమితులను దాటి ఎదగ్గలడు అని చెప్పే ఈ సిద్ధాంతం వింటుంటే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఖచ్చితంగా. అయితే ఇప్పటిదాకా మనం దేవుళ్ల తత్వం గురించి, సాధకుడి ప్రయాణం గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడే మన చర్చను జైనమతం వైపు తీసుకెళ్దాం. జైనమతంలో కూడా దీని ప్రస్తావన ఉందా? అవును. సనాతన ధర్మం, తంత్రశాస్త్రాలే కాకుండా జైనమతం కూడా ఈ స్థాణు అనే పదానికి ఒక విశిష్టమైన స్థానాన్నిచ్చింది. మనసులోని భ్రమలకు, ఆత్మస్వచ్ఛతకు జైనముక అద్భుతమైన ఉదాహరణను చెబుతోంది. అవును. జైనమతం ఎప్పుడూ అహింసను, ఆత్మ యొక్క స్వచ్ఛతను చాలా లోతుగా విశ్లేషిస్తుంది కదా. మరి ఈ మతం స్థాణు పదాన్ని ఎలా అర్థం చేసుకుందో వివరిస్తారా? తప్పకుండా. జైన తత్వశాస్త్రం విషయానికొస్తే జయభద్ర సూరి రచించిన ప్రసిద్ధ శ్వేతాంబర జైన గ్రంథం అనేకాంత జయపతాక ప్రకరణంలో ఈ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. అనేకాంత జయపతాక ప్రకరణం. ఆ గ్రంథం ప్రకారం స్థాణు అంటే కొమ్మలు లేని ఒక మొండెము అని అర్థం. బ్రాంచ్లెస్ ట్రంక్ అంటారు గదా, అలా. ఒక చెట్టుకు కొమ్మలు లేకపోతే కేవలం కాండం మాత్రమే ఎలా మిగులుతుందో అలాగనమాట. కొమ్మలు లేని మొండెము. వినడానికి ఇది చాలా సరళంగా అనిపిస్తోంది. సరళంగా అనిపించినా దీని వెనక ఉన్న తాత్వికత చాలా లోతైనది. సృష్టి జరగడానికి ముందు ఆత్మ ఎలా ఉంటుంది? ఎలాంటి వికారాలు లేకుండా అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది కదా. ఇక్కడ వికారాలు అంటే మనసులో పుట్టే మార్పులు, కోరికలు, ద్వంద్వాలు అని మనం అర్థం చేసుకోవచ్చా? సరిగ్గా చెప్పారు. కొమ్మలెలాగైతే ఒక చెట్టును వివిధ దిశల్లోకి విస్తరించేలా చేస్తాయో, గాలి వీచినప్పుడు ఆ కొమ్మల వల్లే చెట్టు ఎలాగైతే అటూ ఇటూ ఊగిపోతుందో, మనలోని ఈ వికారాలు, కోరికలు కూడా మనిషి ఆత్మను వివిధ భ్రమల్లోకి, అనేక మార్గాల్లోకి తీసుకెళ్తాయి. భలే పోల్చారు కదా చెట్టు, కొమ్మలతో మన కోరికలను. అవును. ఆ కొమ్మలేవీ లేని, ఎలాంటి మార్పులు లేని మూలమైన ఆత్మరూపమే ఈ స్థాణువు. సృష్టిలోని కోలాహలమంతా ఆ కొమ్మల్లాంటిదే. కాని వాటన్నింటికీ ఆధారమైన ఆ మొండెము, ఆ కాండం మాత్రం గాలికి ఏమాత్రం చలించకుండా ఎప్పుడూ స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆ స్వచ్ఛమైన ఆత్మస్థితే స్థాణు అని జైన గ్రంథాలు ఒక కొత్త కోణాన్ని మనకు అందిస్తున్నాయి. మనసులో కోరికలు అనే కొమ్మలు పుట్టకముందు మన ఆత్మ ఎలా ఉంటుందో ఆ స్వచ్ఛమైన మూలస్థితినే స్థాణు అన్నారన్నమాట. కొమ్మలు లేని మొండెము అనే ఈ ఉదాహరణ ఆత్మ యొక్క స్వచ్ఛతను ఎంత అందంగా వర్ణిస్తోందో కదా. నిజమే. ఆలోచనల వల్ల ఎటుపడితే అటు వెళ్లే మనసుకు ఈ ప్రతీక ఒక మంచి పాఠం చెప్తోంది. ఖచ్చితంగా. విశ్వానికి సంబంధించిన ఈ పెద్ద పెద్ద సిద్ధాంతాలు, తత్వాలు వింటుంటే విజ్ఞానం విస్తరిస్తున్న భావన కలుగుతోంది. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. అడగండి. ఇదంతా వినడానికి బాగుంది కాని ఒక సామాన్య మానవ జీవితంలో ఇది ఎలా ఇమిడి ఉంది? ఈ అద్భుతమైన జ్ఞానం ఆచరణాత్మకంగా మనకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ విశాల విశ్వానికి, సృష్టికి కేంద్రమైన ఈ స్థాణుతత్వానికి మనం రోజువారీ గడిపే జీవితానికి ఉన్న అనుసంధానమేంటి? మీరడిగిన ఈ ప్రశ్న చాలా కీలకమైనది. ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటి అనేది ముఖ్యం కదా. దీనికి సరైన సమాధానం మనకు భగవద్గీతలో దొరుకుతుంది. భగవద్గీతలో కూడా స్థాణు గురించుందా? అవును. శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి ఆత్మ గురించి వివరిస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. అదేంటంటే, నిత్యః సర్వగతః స్థాణురచలోయం సనాతనః. నిత్యః సర్వగతః స్థాణురచలోయం సనాతనః. దీని భావమేంటి? ఈ శ్లోకంలో ప్రతి పదం ఒక లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది. నిత్యః అంటే ఎప్పటికీ ఉండేది.
సర్వగతః అంటే అంతటా వ్యాపించి ఉండేది, అచలః అంటే కదలిక లేనిది, సనాతనః అంటే అత్యంత ప్రాచీనమైనది. మరి ఇందులో స్థానువు? ఇక ఇక్కడ వాడిన స్థాను అనే పదానికి అర్థమేమిటంటే మనలో ఉన్న ఆత్మ స్థలానికి కాలానికి అతీతమైనది అని. దానికి చావు పుట్టుకలు లేవు. అది ఒక చోట నుండి ఇంకో చోటికి కదలేది కాదు. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయమేమిటంటే ఇందాక మనం చెప్పుకున్న ఆ స్థాను ఎక్కడో విశ్వంలో లేదు. అది వేరెవరో కాదు, మన అసలైన స్వభావం, మన సొంత ఆత్మతత్వమే ఆ స్థాను. మైండ్ బ్లోయింగ్. అంటే మన బాహ్య శరీరం, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన భావోద్వేగాలు, మన ఆలోచనలు నిరంతరం మారుతూ ఉండొచ్చు. కానీ మన లోపల ఉన్న ఆత్మ మాత్రం ఎప్పుడూ ఒకేలా, స్థిరంగా, శాశ్వతంగా ఉంటుంది అని గీతావాక్యం చెబుతోందన్నమాట. అవును, అదే అసలైన సత్యం. బయట ఎంత తుఫానున్నా సముద్రం అడుగున ఉండే ప్రశాంతత లాంటిది ఈ ఆత్మతత్వం కదా. ఆ అచలమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అంటారు. ఖచ్చితంగా. ఆ సత్యాన్ని గ్రహించిన నాడు మనిషి ప్రాపంచికమైన బాధలకు, భయాలకు అతీతంగా ఎదుగుతాడు. ఎప్పుడైతే మనం ఆ స్థానుస్థితిని చేరుకుంటామో ఇక మనల్ని ఏదీ కదిలించలేదు. అద్భుతం. ఈ జ్ఞాన ప్రయాణాన్ని ఒక్కసారి సంక్షిప్తంగా వెనక్కి తిరిగి చూద్దాం. మనం ఎక్కడ మొదలుపెట్టాం, ఎక్కడికి చేరుకున్నామనేది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. అవును, ఒక చిన్న పదం మనల్ని ఎక్కడికక్కడికో తీసుకెళ్ళింది. విష్ణు సహస్రనామాల్లోని సాక్షాత్తు విష్ణునామం నుండి మొదలుపెట్టి ఆది పరాశక్తి అయిన ఉమాదేవి వరకు, ఆవిడ నుండి పుట్టిన త్రిమూర్తుల వరకు విశ్లేషించాం. అక్కడి నుండి సృష్టికి మూలమైన శివుని అనంతమైన కాంతి స్తంభాన్ని అంటే ఆ యాక్సిస్ ముండిని దర్శించుకున్నాం. అవును, కురుక్షేత్రం దగ్గరున్న స్థానులింగం గురించి కూడా చూశాం. ఆ తరువాత శాక్త తంత్ర దీక్షలైన సమయ, నిర్వాణ దీక్షల ద్వారా సిద్ధి పొందిన సాధకుడి అత్యున్నత స్థితిని అర్థం చేసుకున్నాం. జైన తత్వశాస్త్రంలో కోరికలనే కొమ్మల్లేని స్వచ్ఛమైన ఆత్మస్వరూపం మీదుగా ప్రయాణించి చివరకు భగవద్గీత ద్వారా అది మనలో ఉన్న మన ఆత్మతత్వమే అని తెలుసుకున్నాం. నిజమే. ఒకే ఒక్క పదం ఇన్ని విభిన్నమైన మార్గాల్లో వ్యాపించి ఉందంటే అది మన ఆలోచన పరిధిని ఖచ్చితంగా విశాలం చేస్తుంది. ఖచ్చితంగా చేసుకుంది. ఇది అక్షర సత్యం. ఈ విభిన్న మూలాలన్నీ, వాదనలన్నీ చివరకు మనకు ఒకే ఒక్క సత్యాన్ని తెలియజేస్తున్నాయి. జ్ఞానమనేది ఎప్పుడూ ఏకపక్షంగా ఉండదు. వివిధ